మావా నేను చనిపోయినట్టు నటిస్తాను, ఎవరు యాక్టింగ్ వాడు ఎరగదీయండి. సరేరా, ఒక్కొక్కడికి వందించి యాక్టింగ్ ఎరగదీయమని చెప్పా. ఈ రోజు సాయి గారిని ప్రాంక్ చేసి బకరా చేయాలి. నువ్వు త్వరగా పడుకోరు స్వామి, లేదంటే నీ కుతి కొరకు నేను చంపేస్తా. రే వాడు ముక్కులో దూది పెట్టండి రా. లెట్స్ బిగిన్ ది షో. మావా అతికెలికే పైకి పోయావా మావా? హాయ్ ఫ్రెండ్స్, యు శేఖర్ కొడంగల్. మా అన్న పైకి పోయాడు, ఎవరికి దొరకడు. కొడంగల్ శేఖర్ యు. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. వసే మల్లిక, నీలెవరు వరుణ్ గారు చచ్చిపోయాడే, మన ఇద్దరం ఇక రేపటి నుంచి అని సరసాలాడుకోవచ్చు. మావా అప్పుడే పైకి పోయావా మావా? ఎలా చనిపోయాడు మావా? కంటి మీద పాము గడిచి చనిపోయాడు మావా. ఇంకా నయం, కంట్లో కరవలేదు, కళ్ళు పోయి ఉండేవి. వసే మల్లిక, కమ్ టు పంప్ షెట్. రండి మేడం రండి, ఏ చీరలు కొంటారు? నీ కంటికి మేము ఆడింగ్ లో కనిపిస్తున్నావా? అంతేగా. అంటే సార్ నడక చూసి తేడా కొట్టింది. అది మోడల్ వాక్ మామా. నీకు ఎన్నిసార్లు చెప్పాను, నీ మోడల్ వేషాలు చూస్తే మనుషులు తేడాగాలనుకుంటారని. నో యూస్, వాడు విండు. సారీ సార్, చెప్పండి షర్టా ప్యాంటా? ఆ చీర ఎంత సార్? మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా. చీర మా అమ్మకి. ఓ సంతేనా? మామ ఈ షర్టు తీసుకోరా, బాగుంది. సార్ నేను ఇప్పుడే వస్తాను. నేను ఈ షర్ట్లు వేసుకోను, చీరలే కట్టుకుంటాను. రే నువ్వు తేడా అని తెలిస్తే నా పరువు పోతుంది, మూసుకొని ఈ షర్టు కొనుక్కో. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. చెప్పండి సార్. భయ్యా ఈ షర్ట్ ప్యాక్ చేయండి. సార్ బిల్లు 2000 అయింది. మామా ఈ చీర నాకు బాగుంది కదరా? అంటే భయ్యా ఆ షర్టు వద్దు కానీ ఈ చీర ప్యాక్ చెయ్యి. ఏంటి నాకు లైన్ వేస్తున్నావు? ఈ చీర ప్యాక్ చెయ్యి. నా కొడుకులా ఉన్నాడే వీడు. గల్లు గల్లు మని సిరిమువల్లే చినుకే చేరగా. డాడీ నేను పెళ్లి చేసుకుని వచ్చినా. నేనాడదాన్ని కాదంట్రా మొగ్గల కలింగో జంకులక్కడ జారిమిటాయా. ఏమైందిరా నీకు? మగాన్ని పెళ్లి చేసుకుని వచ్చావేంటి? మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఏం మాట్లాడుతున్నావురా? అనుకున్నా నువ్వు జమ్మలగడ బొమ్మ సినిమా రోజుకి పసాలు చూస్తున్నప్పుడే అనుకున్నా ఇలాంటి సిగ్గుపిల్ల వారవే చేస్తావని. ఇతను చాలా మంచివాడు డాడీ, మందు సిగరెట్ అలవాట్లు ఏమీ లేవు. జస్ట్ గంజాయి కొడతా అంతే. ఇంతకు మీ ఇద్దరిలో భర్త ఎవరు, భార్య ఎవరు? వాళ్ళ ఆవిడ నా పేరు సీత, మా ఇంతటి వచ్చాను. మరి పిల్లలు ఎలారా మీకు? పొండి మామయ్య, ఇంకా ఫస్ట్ నైట్ కాకుండానే ఏంటి మీరు? నిన్ను కన్నందుకు నా చెప్తే నేను కొట్టుకోవాలరా. ఉండరా, అక్కడికి వస్తున్నా, ఉండరా. నానా వద్దు నానా, నానా 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 ఆగు నానా, ఇదంతా ప్రాంక్ నానా. అదిగో కెమెరా. హాయ్, పెళ్లి చేసుకుని వచ్చిందే కాక పెళ్లి ఫోటోలు లేటని ఫోటోగ్రాఫర్లు కూడా తెచ్చావు అనమాట. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? సబ్స్క్రైబ్. ఆగండి సార్, బొమ్మలు కొనండి. నానా బొమ్మలు కొనివ్వు నానా. ఎద్దులా ఉన్నావు, నీకు బొమ్మలు ఎందుకురా? అవును సార్, అచ్చ మీలా ఉన్నాడు. నానా నువ్వు బొమ్మలు తీసివ్వలేదో, నువ్వు పక్కింటి ఆంటీతో రోజు అమ్మా నాన్న ఆడుతున్నావని అమ్మకి చెప్పేస్తా. ఎక్కడ నగ్గాలో కాదురా. వద్దురా బాబు, నీకే బొమ్మలు కావాలి తీసుకో. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అంకుల్ ఆ రిమోట్ కంట్రోల్ కార్ చూపించండి. రిమోట్ కంట్రోల్ కార్ వద్దు. పిల్లడు ముచ్చట పడుతున్నాడు కదా సార్. ఆడట్నే అంటాడు, ఇంటికి వెళ్ళినాక దాన్ని పాటలుగా ఓడబీకి అందులో ఉన్న మోటార్ ని బాయిలో వేసి నీళ్లు తోడతాడు. ఆ కుక్కలేరు ఎంత? 5000 సార్. గంటకు 1000 ఇస్తే పెద్ద కుక్కలేరే వస్తుంది కదరా బాబు. సిద్దిపేటలు అంటారా బాబు? మా నాన్న నమ్మకుంటే పని అవ్వదు, మనమే ఏదో ఒక బొమ్మ లేపేద్దాం. అంకుల్ ఆ బొమ్మ చేయించు. ఆ బొమ్మ తీసుకొని నువ్వు వెళ్ళిపో, నేను మేనేజ్ చేస్తా. ఈ బొమ్మ ఎంత అయింది? 200 సార్. ఇది పద్ధతి. నా పర్సు. మా నాన్న మంచోడు, దొంగతనం చేస్తే ఏమనడు. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. నువ్వు ఈ మిరపకాయ తింటే నీకు 20 రూపాయలు ఇస్తాను. 20 రూపాయలా? రేయ్ 20 రూపాయలకి ఎన్ని సిగరెట్లు వస్తాయిరా? నీకు నాకు 2 వస్తాయిరా. అమ్మ బాబాయ్, మండుతున్నట్టుంది. దేవుడు పైనే భారం వేశాం. సూపర్ రా సాయి, ఇదిగో 20. సాయి పద సిగరెట్ తాగుదాం. నీ అబ్బా ముందు నీళ్లు చూడరా. మామా నీళ్ళు ఎవరా? నా ఉప్పు నీళ్ళు తాగుతావా? అన్న అర్జెంట్ గా వాటర్ ఇవ్వు. ఆగలేకపోతున్నాను సార్. ఇదిగో అన్న. మంట పుడితే పుట్టింది, కమ్మగా 20 రూపాయలు వచ్చాయి. అన్న వాటర్ బాటిల్ కి డబ్బులు ఎంత? 20 రూపాయలు. చేతుల దాకా వచ్చిన డబ్బు సాయి ఈ ఏడు పెంకులాట మనమే గెలవాలరా. రే వాడు పెంకులు పడేసిన వెంటనే బాల్ తో ఒక్కొక్కటి వీపు పగిలిపోవాలి. ఎయిరే దాన్ని. మామా పారిపోండిరా. తీసుకోరా బాల్ తీసుకోరా.
రే సాయిగా అవుట్ చేయరా. చెయ్యండి రా, ఉషా ఫ్యాన్ తిప్పినట్టు తిప్పుతున్నావు. చేయి ఆగట్లేదు మావా. త్వరగా బాల్ తో కొట్టరావాన్ని. నీ ఎవ్వ నన్ను కొట్టావేంట్రా. సారీ మావా, పాత కక్షలు గుర్తొచ్చాయి. అరే ఏంట్రా ఇది. ఖతం. రే సాయి, బాల్ చెట్టులో పడింది, త్వరగా పెంకులు పెట్టు. త్వరగా బాల్ ఇవ్వండిరా రే. 5 6 త్వరగా 7 డికోరి 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 డికోరి. అవుట్ 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 అవుట్. సార్ 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 ఆగండి సార్. ఓర్ నీ సైలెన్స్ లో నా గేర్రా డెట్టా. సార్ వాటర్ బాటిల్ కొనుక్కోండి సార్. నువ్వు అమ్మే పద్ధతిదా. సార్ పొద్దున్న నుంచి ఎవరూ కొనట్లేదు, అందుకే ఆపాను సార్. సర్లే, నాకు దాహంగా ఉంది, ఓ బాటిల్ ఇవ్వు. ఇదిగోండి సార్. ఇదేంట్రా బాటిల్ సీల్ లేదు. మా వాటర్ కల్తీ ఉండవు సార్, అందుకే గవర్నమెంట్ సీల్ వేయలేదు. గవర్నమెంట్ అంటేనే గలీజ్ అయిపోయిందప్పా. ఇదేంట్రా వాటర్ తీయగా ఉన్నాయి. ఇవి మామూలు వాటర్ కాదు సార్, శ్రీశైలం అడవుల్లో ఉండే పాలధార పంచదార జలపాతం నుంచి తెచ్చిన ఔషధమైన వాటర్. సర్లే ఇగో 20 రూపాయలు. చల్లగా ఉండండి సార్. చలికాల్లో దీవించు, చల్లగా ఉంటాం. తప్పకా. నాకెందుకో వీడి మీద డౌట్ గా ఉందిరా. తిప్పురా బొల్లు. ఇప్పటికే 10 బాటిల్ అమ్మాం, ఇంకో 10 అమ్మితే ఈ రోజుకి సెట్. ఇందాక వాటర్ లో చక్కెర వేసాం కదా, ఇప్పుడు బెల్లం వేద్దాం. 20 లీటర్ల వాటర్ బాటిల్ 10 రూపాయలు, లీటర్ బాటిల్ నింపి అమ్మితే 20 రూపాయలు. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? సబ్స్క్రైబ్. పెట్రోల్ అయిపోయినా సరే బండి ఆపే ప్రసక్తే లేదు. రే హెల్మెట్ ఎదురా. అది కొనడానికే పోతున్నాను. దిగరా బండి. ఉండు, ఈ రోజు మీరంతా డీబారే. 66 రూపాయల ప్లాన్ తో రీఛార్జ్ చేయండి. ఇక్కడ నన్ను లాఠీ చార్జ్ చేస్తుంటే మధ్యలో నీ రీఛార్జ్ కావాలి ఒకటి. సార్ వాడు ఎవరికి ఫోన్ చేస్తున్నాడు సార్. ఏం ధీమా కడుక నువ్వు కాల్ చేసింది. 500 కట్టి అక్కడ నిలబడు. నిన్నెందుకు అరెస్ట్ చేశారు మావా? కార్తో లెవెల్ కూడా హెల్మెట్ పెట్టుకోవాలంట మావా. నాకు అర్థం కాలేదు సార్. ఇందా ఈ హెల్మెట్లు తీసుకోండి. రే చేతిలో భారంగా ఉంది కదా అని ఇంట్లో హెల్మెట్లు వదిలేసి తిరక్కండి. ఆ మహాగణపతికి ఒక తల పోతే ఇంకో తల అంటించడానికి ఎంతో శ్రమించాడు ఆ మహాశివుడు. మీ మంచి కోరి చెప్తున్నా, తల మీదే రక్షణ మీదే. ఆ బొక్కలే పద మామ, హెల్మెట్లు అమ్మి మన డబ్బులు మనం తెచ్చుకుందాం. నో యూస్, వాడు విండు. వీళ్ళు ఇట్లా చెప్తే వినర్రా, వీళ్ళకి ఉరి శిక్షే కరెక్ట్. కుమ్మండ్రా. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసినందుకు సాయి మరియు కాలిషకు ఉరి శిక్ష విధించటం జరిగింది. ఉరి శిక్ష పడ్డందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పొండి సార్, నాకు సిగ్గేస్తుంది. రే ఇది ఫస్ట్ నైట్ కాదురా, నీ లాస్ట్ నైట్. సారీ, కరెక్ట్, మర్చిపోయాను. వాళ్ళతో మాట్లాడండి సార్, రేలాగా ఉడతాడు. 1 సెకండ్, మీ చివరి కోరిక ఏంటో చెప్పండి, తీరుస్తాను. సార్ నేను ఒకడికి 10 లక్షలు అప్పున్నాను, అది మీరే తీర్చాలి. అమాయక మీరు కించం. ఎవరైతే నా కోరిక తీరుస్తారో వాళ్ళకి నేను 1 లక్ష ఇస్తాను. ఏంటి నీ కోరిక? నాకు 2 లక్షలు కావాలి. సరే మీకు పెట్ట కథ చెప్తాను, అందులో నీతేందో చెప్తే మిమ్మల్ని వదిలేస్తాను. మావా నాకు కథలంటే బాగా ఇష్టం రా. కుక్కేస్తాను దేవసాలోడా. ఒక రైతు పొలం పనికి వెళ్తూ ఉంటే దారి మధ్యలో రైతు చెప్పుకు ముళ్ళు గుచ్చుకుంటుంది. ఆ ముళ్ళు చెప్పు పై భాగం నుంచి బాగా గుచ్చుతూ రైతును బాగా ఇబ్బంది పెట్టింది. అప్పుడు ఆ రైతు ఆ చెప్పులు విసిరేసి ఒట్టి కాలుతో వెళ్తూ ఉంటే ఒక పెద్ద మేకు ఆ రైతు కాలులో దిగబడుతుంది. అది సెప్టిక్ అయి ఆ రైతు కాలు తీసేసి వస్తుంది. అంతే. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? సార్ పెట్ట కదా అన్నారు, ఇందులో పెట్టేది సార్. నువ్వు మనిషి పశువాలా? జాంకల్ జానకి సినిమా మరొక 3 నిమిషాల్లో మొదలవుతుంది. టికెట్స్ కోసం అందరూ లైన్ లో నిలబడండి. ఎంత షో పోయా? ఆగలేకపోతున్నాను సార్. సార్ ఇక్కడ గుట్కాలు వేయకూడదు. సార్ నేను చెప్పినట్లు చేయండి. మీ ముందున్న వ్యక్తి వెనక జేబులో మీ కిల్లి ఊసేయండి, అస్సలు కనిపెట్టలేడు. అది మీకు అలా తెలుసు? ఇందాకటి నుంచి మీ వెనక జేబులో నేను వస్తున్నా, మీకు తెలిసిందా ఏంటి? రే వాడు సాయిగాడు కదా. దెయ్యాలను ఎప్పటి నుంచి వదిలిస్తున్నావురా? ఖుదా ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్. ఈ గెటప్ ఏంట్రా? రంజాన్ కదరా, మసీద్ దగ్గర ముస్లిమ్స్ కి మటన్ బిర్యానీ కట్టా హలీం ఇస్తున్నారంట. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఓవర్ యాక్షన్ ఆపి అందరి టోపీలు పెట్టుకోండి. అరే మామ నాకేదిరా టోపీ? నువ్వు దేవుళ్ళని నమ్మవు కదా. అందరం మనోళ్ళే. సర్లే టోపీ లేదు, ఈ క్యాప్ పెట్టుకో. అక్కడ ఎవరికి డౌట్ వచ్చినా సరే అందరూ సలాం వాళ్ళకేమో అనండి. ఏదేమైనా ముస్లిం వాళ్ళ బిర్యానీ టేస్టే వేర్రా. మీరు ముస్లిం కాదు కదా? తమ్ముని దాచేద్దాం. సలాం వాలేకుం.
तुम्हें सही मुसलमान है तो उर्दू में बात करो. మావా ఏదో తిడుతున్నారా? మీరు ముస్లిం కాదు అని నాకు తెలుసులే భాయ్. ఆ అల్లాకి అందరూ ఒకటే. మీరందరూ భయపడకుండా కడుపు నిండా తినండి. ఈద్ ముబారక్ బాయ్. సబ్స్క్రైబ్. ఈ రోజు రింగ్ ఆటాడి లక్షాధికారి అవ్వాలి. లక్షాధికారేమో గానీ బికారి కాకపోతే చాలు. నా పేరు బికారి. అన్న ఈ 10 రూపాయలకి రింగులు ఇవ్వన్నా. ఇదిగో అన్న. నా తడాక చూపిస్తా. అన్న ఇక్కడ ఏ వస్తువు మీద రింగేస్తే ఆ వస్తువులన్నీ మీకే. మరి ఆంటీ మీద వేస్తే అది నా పెళ్ళంరా. మావా గుళ్ళో వేస్తారు చందా. ఈ రోజు మనం కొడుతున్నాం ఆ 100. వీళ్ళేంట్రా మొదటి రింగ్ కి 100 కొట్టేశారు. ఇప్పుడు ఏం చేద్దాం అన్న? ఆ 100 రూపాయలకి రింగులు ఇస్తాను, మీకు కావాల్సిన వస్తువుల మీద వేయండి. నమ్మద్దండి. మావా ఇదే లాస్ట్ రింగ్ రా. కళ్ళు మూసుకుని ఏదో ఒక దాని మీద వెయ్యి. మామా రింగ్ దేని మీద పడింది? నరకరా నా యాల్ది. ప్రాణముల పంచాక్షరితో ఇలాంటి బైక్ రేస్ లో బండి పైకి లేపితే ఓ రేంజ్ ఉంటది మావా. బండి చేంతో ఊరేస్తా నా కొడక. త్వరగా గేరేస్ రెడీగా ఉండు. ఎవరైతే ఊరి చివరిలో ఉన్న జెండాని తీసుకొచ్చి మొదట ఈ గేతో తాడతారో వారికి 5 లక్షల బహుమతి ఇవ్వబడును. 1 రెడీగా ఉండండి రా. 2 5 గో. త్వరగా పదరా, త్వరగా పద. గుండె మీద గిరక నా ఏ కన్నా దొరక. ఇదేంటి అయిపోయింది? ఊరికొచ్చిన బండి కూడా బర్రన వెళ్తుంది. దీనికేమైందిరా? బండిలో కిరసనాలు అయిపోయింది మావా. ఆ పెట్రోల్ 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 అన్న పెట్రోల్ ఎంత? బాటిల్ 50,000. ఎలాగిచ్చాం? ఏమిటండి మీరు మాట్లాడేది? ఇప్పుడు 50,000 ముఖ్యమా, అక్కడ 5 లక్షలు ముఖ్యమా? ఇది వ్యాపారం. 50,000 పోతే పోయింది. త్వరగా పెట్రోల్ పోయిరా. ఇదిగో ఫోన్ పే 50,000. తిప్పరా బండి. పద 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 పద. త్వరగా పద. దగ్గర పద. త్వరగా పద. దగ్గర పద. ఆగరా. పట్టుకోరా. ఆగరా. నేనే గెలిచాను. రే బెప్పం జెండా ఎదురా. మేమే గెలిచాం. ఏం జరిగింది? లాగేసుకున్నారు కదరా. దొరికిందా? దొరికింది మచ్చా. తెచ్చినావా? సిద్ధం. పట్టుకొచ్చావా? దీన్నే బూమ్ బూమ్ శకలక అంటారు. వచ్చిండా సైంటిస్ట్? అది మాకు తెలుసు గానీ ఇందా ఈ క్యాండిల్ ముక్క అందులో వెయ్యి. ఈ గుట్కాగాడు ఒకడు నా ప్రాణానికి. మా నాన్న నాటుసారా కాస్తున్నప్పుడు కూడా ఇంత ఫీల్ రాలేదురా. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. రే ఇప్పుడు పెద్ద మొక్కివురా. పెద్ద మంటలు వస్తాయేమో, జాగ్రత్తరా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్. నో యూస్. వాడు విండు. నాకు ధూళి ఎక్కువ. సబ్స్క్రైబ్. పుచ్చకాయలే. పుచ్చకాయ ఎంత? ఇంత. ఎలాగిచ్చాం? హలో పోలీస్ స్టేషన్. ఒకరిని పుచ్చకాయతో తలబాకలు నూకాను. వచ్చి నన్ను అరెస్ట్ చేసుకోండి. ఎలాగిచ్చాం? అన్నా సారీ అన్న. కాయ 100 రూపాయలు, కప్పు 10 రూపాయలు. ఏమంటే కొంచెం చంకడండి. 2 కప్పులు ఇవ్వు. ఇదేంటి పుచ్చకాయ ఉప్పుగా ఉంది? కష్టపడ్డా. పెప్పర్ వేసి ఉంటాడులేరా. చెమట నీళ్లు పడితే పెప్పర్ వేసారంటాడేంటి? ఎంత అయింది? 20 రూపాయలు అయిందన్నా. ఇదిగో 500 చిల్లర ఇవ్వు. అన్నా చిల్లర లేదు. ఎవరి దగ్గర అడిగి తెచ్చి ఉండన్నా. సరే అన్న 500కి చిల్లర ఉందా? లేదన్నా. భయ్యా 500కి చిల్లర ఉందా? లేదన్నా. తాత 500కి చిల్లర ఉందా? లేదయ్యా. చిల్లర దొరకలేదు భయ్యా. అన్నా 500 చిల్లర ఉందా? ఉందన్నా. ఇదిగో థ్యాంక్స్ అన్నా. 500కి చిల్లర ఉన్నప్పుడు చెప్పాలి కదరా. నువ్వు నన్ను అడగలేదు కదా మామా. సరే ఇప్పుడన్నా ఇచ్చి సావు. చిల్లర అయిపోయింది మామా. నువ్వు మనిషి పశువాలా? దేవుడా నువ్వు నిజంగా ఉంటే నాకు 1000 రూపాయలు దొరికేటట్లు చేయి దేవుడా. దేవుడు ఉన్నాడు రా. నోట్ రావట్లేదేంటి? ఏదేమైనా సరే ఈ రోజు నిన్ను వదిలేదేలే. లాభం లేదు. కారు వెళ్ళే వరకు వెయిట్ చేద్దాం.
అన్న ఒక టీ ఇవ్వు. మురికి పాలు బాగానే అమ్ముడిపోతున్నాయి. ఇదిగో అన్న. A few moments later. యా ఐ కమింగ్ ఫాస్ట్ ఫార్వర్డ్. యా కమింగ్. రెడీగా ఉండండి రా. కారు వెళ్ళిపోయింది, డబ్బులు తెచ్చుకుందాం. దరిద్రుడు తొట్టుకెళ్తా సముద్రం నిండిపోయిందంట. శంకరన్నకి శ్రద్ధాంజలి, శంకరన్నకి శ్రద్ధాంజలి. నేను ఇంకా సావలేదురా, జిందాబాద్ అనండి. జిందాబాద్. అయ్యా నమస్కారం. ఇది మిక్చర్ ప్యాకెట్, ఇది పచ్చడి ప్యాకెట్, ఇదిగో చీప్ లిక్కర్ 500 డబ్బులు. తప్పకుండా మీ ఓటు మా కాలీఫ్లవర్ గుర్తుకే వేయాలి. శంకరన్నకి శ్రద్ధాంజలి, శంకరన్నకి శ్రద్ధాంజలి. ఇప్పుడే ఇన్నిచ్చాడంటే గెలిపిస్తే ఇంకెన్ని ఇస్తాడో. ఎవడ్రా మీరు? నా పేరు సాయి కిరణ్. రాబోయే ఎలక్షన్స్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను. మీరు నాకు ఓటేసి గెలిపిస్తే చదువుకున్న పౌరుడిగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను. అవన్నీ కాదు గానీ ఒక స్వీట్ బాక్స్, ఒక చీప్ లిక్కరు, 1000 రూపాయలు డబ్బులు ఇస్తే నేను నీకే ఓటేస్తా. రే బేకరీకి 2 స్వీట్ బాక్స్ పడరండి రా. అంకుల్ మీకు ఎంతమంది పిల్లలు? ఒక కూతురు. మీ కూతురికి పెళ్లి చేసే ముందు అబ్బాయి ఎవరు, ఏం చేస్తుంటాడు, మంచోడా కాదా అని ఎందుకు తెలుసుకుంటారు అంకుల్? నా కూతురు భవిష్యత్ కోసం. మీ ఓటు కూడా మీ కూతురు లాంటిదే అంకుల్. ఒక్కసారి ఓటు వేసే ముందు ఆ పార్టీ ఏం చేసింది, గెలిపిస్తే మన భవిష్యత్తు బాగుపడుతుందని ఆలోచించి ఓటు వేయండి. ఇలా చీప్ లిక్కర్ వాసన చూసి కాదు. సబ్స్క్రైబ్. ఆర్సీబీ గెలవాలని బెట్టి కట్టాను మామ. అయితే జేసీబీ తోలుకోవాలి, రెడీగా ఉండు. ఏం కావాలన్నా? అన్న 3 లెమన్ ఇవ్వు. ఇదిగో అన్న. అన్నా ఫోన్ పే చేశాను. 15 రూపాయలు మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. ఏంటి ఇదే? ఇదేంటన్నా మహేష్ బాబు వాయిస్ వస్తుంది? మీకు తెలీదా? ఈ స్కానర్ మీరు ఫోన్ పే చేస్తే పెద్ద పెద్ద సెలబ్రిటీల అకౌంట్ లో డబ్బులు పడతాయి. వాళ్ళు వడ్డీతో కలిపి మళ్ళీ మీకు ఫోన్ పే చేస్తారు. ఇది ఎప్పుడు పెట్టారు? అన్నా నేను బాలకృష్ణ గారికి 500 ఫోన్ పే చేస్తా. చేయన్నా. వాడి అకౌంట్ లో నుంచి నీ అకౌంట్ లోకి 500 రూపాయలు పడ్డాయిరా లబిడి కూడా. అన్నా నేను షర్మిలక్కకి 100 రూపాయలు ఫోన్ పే చేస్తా. ఓకే చెయ్యి. 100 రూపాయలు ఎందుకు పడ్డాయో తెలుసా? ఎందుకంటే ఆయన 100 రూపాయలు వేశాడు కాబట్టి. నేను మహేష్ బాబుకి ఫోన్ పే చేస్తా. మార్పు చెందిన వాడే మనిషి. 50 రూపాయలు మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. థాంక్యూ బాస్. ఇట్స్ ఓకే మహేష్. కలిసి ఉండే కలిసి సుఖం. షో మాగా సార్ డబ్బులు తీరా. తూ నీ మొహం మీద కాకిరెట్టయ్యా. యారా ఇంకో రౌండ్ వేద్దామా? ఓపిక లేదురా బాబు, సాయంత్రం మీ ఆవిడ దగ్గరికి వెళ్ళాలి. రే అజయ్ నేను చెప్పినట్లు చెయ్యి. ఓకేనా? సరే మావా. రే ఇంకో రౌండ్ ఆడదాం కానీ. గుంట మంచి పొంగు మీద ఉంది. వారి నాయనో పోలీసులు వచ్చారు, పారిపోండి రో. దొరికితే లాఠీ చేతి పారిపోండి రే, పారిపోండి. పరదా పద. తీర్చేదవలు అది జగన్ అన్న కోటా బండి అని తెలవదు. ఎలాగిచ్చాం? వంగారా ఇదెవరికి? నీకు. ఇదెవరికి? వరుణ్ గాడికి. ఇది నాకు. నేనేగా ఫస్ట్. కాదు నేనే ఫస్ట్. అరే నా కొడక, ఓసలి వెళ్ళి నా కొడక. రే సాయి మన దగ్గర బ్యాట్ లేదురా. నా కొబ్బరి మట్ట బ్యాట్ ఉందిగా. ఎలాగిచ్చాం? సూపర్ రా. అందరి ముందు పరుగు పోయిందిగా. ఇది నో బాల్ అయ్యా. కావాలంటే సాయంత్రం IPL లో రీప్లే చూసుకోండి. ఆ బ్యాట్ నీది కాబట్టి సైలెంట్ గా ఉన్నా. కన్ను మూస్తే బద్రీనాథ్, కన్ను తెరిస్తే బద్రీనాథ్. ప్లీజ్ రా, కనీసం 2 రన్నైనా కొట్రా. అవుట్ అవుట్. సరేరా నా కొబ్బరి మట్ట బ్యాట్ కి థ్రెడ్ కట్టాలి, నేను వెళ్తున్నా. రే ఆ కొబ్బరి మట్టతో వీని చావ మింగండ్రా. సబ్స్క్రైబ్. ఏమైందిరా ఎండాకాలంలో వణుకుతున్నారు? ఇంటర్ రిల్స్ వచ్చారా? చూసుకుందాం అంటే భయంగా ఉంది. శ్మశానంలో చెప్పారా? సరే నేను చూస్తాను. మీ హాల్ టికెట్ నెంబర్ చెప్పండి. 2798066660. కగురు పొడిచింది నా ఒళ్ళంతా. సర్వర్ రావట్లేదురా. యూట్యూబ్ లో ట్రై చేయమావా. A few moments later. రే వరుణు నువ్వు ఫెయిల్ అయ్యావురా. వాడు ఫెయిల్ అయితే నువ్వెందుకు ఏడుస్తున్నావురా? వాడు వెనక పెంచి నేనేనయ్యా. పదరా చచ్చిపోదాం. చీ ఆపండి. ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే చచ్చిపోవాలా? ఇప్పుడు కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాయండి. నువ్వు ఉండరా స్వామి, అలా అనుకుంటే ఇంటర్ 5 సంవత్సరాల నుంచి రాస్తూనే ఉన్నావు. నాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. అక్కడ స్పేస్ లేదు. మా పార్టీని అంటావురా? మా పార్టీ జోలికి వస్తే నీ రక్తం తాగుతా. ఏంద్రా నువ్వెవడో చెప్పండి. మా పార్టీ ఆగండి రా, ఎందుకు తన్నుకుంటున్నారు? ఈసారి గెలిచేది మా పార్టీ కాదు, మా పార్టీ గెలిచేది. ఇంతకీ నీదే పార్టీ? లంగా పార్టీ.
మరి నీది మూసుకో పార్టీ. సరే, మీ పార్టీ ప్రజలకు ఏం చేసిందో పక్కన పెడితే ఈ 5 ఏళ్లలో అసలు మీకేం చేసిందో చెప్పండి. యువర్ థింకింగ్. ఏం చేయలేదు గానీ ఈసారి గెలిస్తే మాకు లోన్లు ఇప్పిస్తానంది. నమ్మద్దండి. మరి నీకేం చేసింది? మా పార్టీ మా ఇంట్లో ఫంక్షన్కి వచ్చి భోజనాలు చేసి మరీ వెళ్ళింది. ఇంకేం కావాలి? చీ ఆపండి, సిగ్గులేదు ఇద్దరికి. ఇలా పార్టీ పార్టీ అని కొట్టుకు వస్తున్నారు. మీ పార్టీ గెలిచినాక రేపు అసెంబ్లీలో ఏసీ వేసుకుని ఎన్ననుకున్న వాళ్ళు బానే ఉంటారు. మీరే ఇదే ఊర్లో తెల్లవారితే ఒకరి ముఖం ఒకరు చూసుకోవాలి. ఎవడో ప్రజానాయకుడు అవ్వడానికి మీరిద్దరు శత్రువులుగా మారతారు. రే లంగా పార్టీ చీప్ లెక్కలో బిర్యానీ పొట్లాలు ఇస్తున్నారు, వెళ్ళి తెచ్చుకోండి. ఎక్కడ్రా? జై లంగా పార్టీ. ఐ హేట్ డెమోక్రసీ. వీళ్ళు మారరు. రే కర్ణా చంపేద్దారా. రే ఎవరు గోలీ గిరి దగ్గరలో అవుతుందో వాడే ఫస్ట్ ఆడాలి. అయితే నాదే ఫస్ట్ చూసుకో. ఆ గోలీ ముందుంది, నేనే ఫస్ట్. సూపర్ రా. రే ఆ మిగతా గోళీలు మాకు వదిలేరా. పరమ దుర్మార్గుడు సార్ వీడు. అమ్మ బాబాయ్, రే మాకు కొన్ని గోళీలు ఉంచురా. మండుతున్నట్టుంది. రే వీడుంటే మనం వాళ్ళేం, వాడి గోళీలు లాక్కొని తరువేంట్రా. ఖతం. లాగేసుకున్నారు కదరా. ప్రపంచమంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. కారులో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అయితే ఓకే. మనల్ని ఎవడు రాయలేదు అక్కడ. ఓటుకి 2000 డబ్బులు ఇచ్చినప్పుడు కూడా ఇంత ఆనందం రాలేదు కదరా. రే అక్కడ ఎవడో కారులో దొంగతనం చేస్తున్నాడు. పట్టుకుంటా దొంగ. పదరా పోలీస్ స్టేషన్ కి. మళ్ళీ పోలీస్ స్టేషన్ కా? అన్నా వద్దన్నా, అక్కడ దోమలు కొడుతున్నాయి. రే ఇలా దొంగతనం చేయకుండా నిజాయితీగా పని చేసుకుంటే మాలాగా నువ్వు నెలకి ₹1,00,000 దాకా సంపాదించవచ్చు తెలుసా. నెలకి 1,00,000? నేను దొంగతనం చేస్తే నెలకి ఎంత సంపాదిస్తానో తెలుసా? ఎంత? నెలకి 4 లక్షలు పైగానే సంపాదిస్తాను. రే ఆ సుత్తివరా. మార్పు చెందిన వాడే మనిషి. సబ్స్క్రైబ్. మావా నాకు అలవాటు లేక అడుగుతాను, మందాగితే ఎలా ఉండదు మావా? సింపుల్ మావా, అక్కడ ఒక చెట్టు ఉంది కదా, అవి 2గా కనిపిస్తాయి. రే నీకు ఒక పెక్కే ఎక్కిందిరా. ఏం రా? అక్కడ నిజంగానే 2 చెట్లు ఉన్నాయి. జనవరి 1 నుంచి మందు తాగను. మీ ఇద్దరికి ఎక్కిందయ్యా. ఏమిరా? అక్కడ అసలు చెట్లే లేవు. మామా నా లవర్ స్వప్న గురించి మీకు చెప్పాలరా. స్వప్న లేదు, సెగ్గట్లేదు, ఇంకో పెగ్గిపోయి. రే సాయి, నెక్స్ట్ మంత్ మనం బాగా సెటిల్ అవ్వాలి. నీ ప్లాన్ చెప్పురా. 399 1 GB పర్ డే మామా. ఇవే తగ్గించుకుంటే మంచిది. సరే మామా, ఈసారి నుంచి 199 ప్లాన్ వేయించుకుంటా. మళ్ళీ పంచి. రే ఈ కొంచెం ముందు పొయ్యాలంటే నా స్వప్న లవ్ స్టోరీ చెప్తాను వినండి. ముందు పోయి మావా, తాగుతూ వింటాం. సప్న గొద్దెమ్మ అయితే నేను ఉరుముండ్రా. సప్న గొద్దెమ్మ అయితే నేను ఉడుము. బంగారు కోడి పెట్ట వచ్చానండి. రా పాప రా పాప. ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. మా నాన్నింటి బయట ఉన్నాడు. ఆగరా, పొద్దున వెళ్ళి ఇప్పుడు వచ్చావు. ఎక్కడ తెచ్చావు? అది నాన్న శశి ఇంట్లో ఉన్నాను నాన్న. నేను నమ్మను. నమ్మదురా, అడుగుతురు. ఏది నీ ఫ్రెండ్ శశికి కాల్ చేయి. హలో మామ, సిగరెట్ తాగుదాం, వస్తావా? ఖతం. బాబు నేను సాయి వాళ్ళ నాన్నని. పొద్దున్నుంచి మా వాడు ఎక్కడ ఉన్నాడు? నా దగ్గరే ఉన్నాడు అంకుల్. కాళేశ గడి నెంబర్ చెప్పురా. హలో బాబు మా వాడు ఎక్కడ ఉన్నాడు? నా దగ్గరే ఉన్నాడు అంకుల్, చదువుకుంటున్నాడు. జస్ట్ ఇప్పుడే వెళ్ళాడు అంకుల్. రే అజయ్, సాయి గడు ఎక్కడ ఉన్నారా? వీడింట్లో లేడట్టుంది, మనం మేనేజ్ చేద్దాం. హలో నాన్న చెప్పండి, నేను ఎక్కడే ఉన్నాను అజయ్ దగ్గర. ఏ అజయ్, నేను నాన్న దగ్గరే ఉన్నాను రా. మిమిక్రీ బానే చేస్తున్నావు రాజయ్. ఇంకొకసారి వాడితో కనిపించావు అనుకో, నీ నవరంధ్రాలు గాడిద గుడ్లేసి గుర్తుతా నా యాల. నా దగ్గర విలువైన వస్తువు ఒకటి ఉంది, కొంటావా? ముందదేదో చూపించు, అప్పుడు చెప్తా. ఏంది ఇది? యూట్యూబ్ గోల్డ్ ప్లే బటన్. దీని విలువ సుమారు 50 లక్షల దాకా ఉంటుంది. ఎక్కడున్నాడు రా వీడు? రే సాయి వరుడు అక్కడ ఉన్నాడు రా, పట్టుకోండి రా అన్ని. కొన్ని లక్షల మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే వచ్చిన గుర్తింపు రా అది. ఏం చేస్తున్నావు దాన్ని? మన సబ్స్క్రైబర్స్ వల్ల వచ్చిందంటున్నావు, మరి వాళ్ళకి చూపించవా? థ్యాంక్స్ చెప్పవా? లేట్ ఇచ్చుకుంటే తలకాయలు పగులుతాయి. మళ్ళా గోల్డ్ బటన్ ఎత్తుకొస్తే ఎట్లా చెప్తారా? క్రేజీ బాయ్స్ వ్యూవర్స్ అందరికి మన ఛానల్ రీసెంట్ గా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ని చేరుకుంది. దానికి భరోసాగా యూట్యూబ్ అభినందనలు తెలుపుతూ ఈ గోల్డ్ ప్లే బటన్ పంపింది. మేము చేసే వీడియోస్ ని ప్రోత్సహిస్తూ ఇలాంటి అవార్డులను మాకు దక్కేలా చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. సబ్స్క్రైబ్.